నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను రోహిత్. నర్మదా ఆంటీ అక్కడ లేరు. అక్కడ కూడా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? అరే ఎక్కడికి వెళ్ళిందో, బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. మేము బయట చూసి వస్తాం అత్తయ్య. ఓ అంటే దీనర్థం నర్మద గారికి నేను ఏదైతే జ్ఞానబోధ డోస్ ఇచ్చానో అది పనిచేసిందన్నమాట. సిగ్గుతో తను ఎక్కడికైనా చావడానికి వెళ్ళుంటుంది. మంచిదే, నా మెడకి చుట్టుకున్న నర్మదా అనే ప్రమాదం అది తప్పిపోతుంది. అప్పుడు నర్మదా అనే సమస్య ఉందే, అది పూర్తిగా శాశ్వతంగా అంతమైపోతుంది. మరిప్పుడు ఓహో, ఇప్పుడు రాఘవ తల్లడిల్లిపోతాడు వాళ్ళ అమ్మ లేని బాధలో. రేఖేమో తల్లడిల్లిపోతుంది రాఘవ బాధలో. మంచిదే, అందరూ వాళ్లలో వాళ్ళు కొంచెం బిజీ అయిపోతారు. అప్పుడు నా వైపు చేరుకునే అన్ని తలుపులు మూతపడిపోతాయి. నువ్వే రేఖ వాళ్ళ నాన్నగారిని చంపించావు. నువ్వు హంతకురాలివి. నువ్వే రేఖ వాళ్ళ నాన్నని హత్య చేయించావు. నీ చేతులు ఆయన రక్తంతో తడిసిపోయాయి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. నేను ఈలోగా ఆవిడ ఫోటోస్ అని పంపిస్తున్నాను. మీరు మిగిలిన టీంని కూడా అలర్ట్ చేయండి. ఏంటన్నా ఏమైనా తెలిసిందా? లేదు అత్తయ్య, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మీరు కూడా అమ్మవారికి దండం పెట్టుకోండి, అమ్మకి ఏం కాకూడదని. థ్యాంక్ యూ కూడా చెప్పుకోండి. అమ్మ దొరికింది అండ్ తను సేఫ్గా కూడా ఉంది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళి చాలా ఆపు. కూర్చోమా. అమ్మకి దూరంగా ఉండు. నేను మా అమ్మని ఇక్కడ కేవలం నిన్ను నమ్మి వదిలేసి వెళ్ళాను. కానీ ఏం చేశావు? తన పరిస్థితి చూడు. నేను కావాలంటే అమ్మని నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళుండొచ్చు. కానీ లేదు, నేను అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. అది మీకేం చెప్పడానికంటే మీరందరూ తనని జాగ్రత్తగా చూసుకోవడానికి సరైన వాళ్ళు కాదని. నిన్ను నువ్వు కొరడాతో కొట్టుకున్నావు, అమ్మని బ్లాక్మెయిల్ చేశావు, ఇక్కడికి తీసుకొచ్చావు. మీరిద్దరూ కలిసి ఆవిడ మీద రేఖ తండ్రి చావు గురించి నిందలు మోపడానికేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగా వాగుతోంది నువ్వు. అందుకే అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అసలు సోయి లేదు, తను ఒక ట్రక్ కింద పడబోయింది. అమ్మా అమ్మా, నువ్వు బానే ఉన్నావా? అమ్మా నువ్వేం చేయబోయావు? రోహిత్, నేను హంతకురాల్ని కాదు. నేను హంతకురాల్ని కాదు రోహిత్. నీకు నా గురించి తెలుసు కదా. చెప్పు, మీ అమ్మ ఎవరి రక్తం కళ్ళ చూడలేదు. అమ్మా, నీతో ఇలా ఎవరన్నారమ్మా? వాళ్ళ పేరేంటో చెప్పు. రాఘవిలా అన్నాడా నీతో? రేఖ అందా? అమ్మ నాకు చెప్పమ్మా, నేనెవరన్నారు ఇలా? నేనెవరిని హత్య చేయలేదు. నీ మీద ఒట్టు రోహిత్, నేనెవరిని హత్య చేయలేదు. అమ్మా అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నాకు తెలుసు నువ్వేం చేయలేదు. నాకు పేరు చెప్పమ్మా, నేను వాళ్ళ నూరికే వదిలిపెట్టాను. ప్లీజ్ నాకు పేరు చెప్పమ్మా, నీతో ఇలా ఎవరన్నారు? మాటి మాటికి ఒకే విషయాన్ని రిపీట్ చేస్తోంది. నేనెవరిని హత్య చేయలేదు అని. నాకే పాపం తెలియదంటోంది. ఆంటీ బానే ఉన్నారు. ఇప్పటి వరకు ఆంటీతోనే ఉన్నాను.
అమ్మా ఇవన్నీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? రోహిత్ మీద ఒట్టు, నేనెవ్వరిని హత్య చేయలేదు. ఇక్కడ ఎవ్వరు అలా అనుకోవట్లేదమ్మా. లేదు, ఖచ్చితంగా ఎవరో ఏదో అన్నారు. లేదంటే అమ్మ మైండ్ మరీ అంత వీక్ కాదు, అస్సలు సోయి లేకుండా పోయేంత షాక్లోకి వెళ్ళిపోవడానికి. అమ్మా ఎవరైనా అలా ఏమన్నా అంటే వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఒక విషయం చెప్పనా రేఖ, ఈ డబ్బున్న పొగరబోతు వ్యక్తి మీద అయితే నాకు ముందు నుంచి నమ్మకం లేదు, కానీ నువ్వు కూడా ఇలాంటి దానివి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్విక్కడున్నావు, అందుకే నేను నిశ్చింతగా ఉన్నాను. నేను దూరంగా ఉన్నప్పుడు నేను అమ్మని నువ్వు ఉన్నావని నమ్మకంతో వదిలాను, కానీ ఈరోజు ఒకే ఇంట్లో ఉంటూ కూడా నువ్వమ్మకింత అవమానం జరుగుతుంటే చూస్తూ ఉన్నావు. నువ్వెలా అమ్మ మీద హంతకురాలనే నిందలు మోపుతుంటే ఊరుకున్నావు రేఖ. నువ్విలా చేస్తావని ఊహించలేకపోయాను. ఐమ్ సారీ రోహిత్, నాకు తెలీదు నర్మదా అంటే. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు రేఖ. పదమ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను నిన్ను ఇంకా వీళ్ళతో కలిసి ఇక్కడ ఉండనివ్వలేను. ఈ ఇంటికి మనుషులకు బంధాలు నిలుపుకునే అర్హతే లేదు. పదమ్మా ప్లీజ్, నాతో పాటు పద. ఒక్క నిమిషం చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కావాలని వంకలు వెతక్కు. అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలని చూడకు. నేను జస్ట్ అమ్మని అందరి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. లేదంటే మీరంతా కలిసి మా అమ్మ ప్రాణాలే తీస్తారు. అమ్మ ఇక్కడి నుంచి ఎక్కడికి రాదు. నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా సరే ఏం చేస్తానో నాకే తెలీదు. నన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. నువ్వేం చేస్తావు? మేడ నుంచి దూకేస్తావా లేక నిప్పంటించుకుంటావా? ఏం కావాలంటే అది చేసుకో. అమ్మ మాత్రం నాతోనే వచ్చేస్తుంది. అండ్ నేను కూడా చెప్పాను కదా అమ్మ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదని. ఈ రోజు నన్నెవరు ఆపుతారు? నేను చాలు చూస్తాను. ఆపండి, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? వదలండి రాఘవ్, ఇది గొడవ పడాల్సిన సమయమా? మనం ఈ టైంలో నర్మదా ఆంటీ గురించి మాత్రమే ఆలోచించాలి. ఇది నువ్వు ముందే ఆలోచించి ఉండాల్సింది రేఖ. అమ్మా అమ్మా ఆంటీ, అమ్మా నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ మీరు బానే ఉన్నారా? రాఘవ్ త్వరగా డాక్టర్ కి ఫోన్ చేయండి. నర్మదా ఆంటీ ప్లీజ్ లేవండి. అమ్మా దుర్గమ్మ తల్లి, తనని తీసుకెళ్ళిపో అమ్మా, లేదంటే నేను ఈ భూమి మీద ఉండడం కష్టమైపోతుంది.